హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్నోస్ కిచెన్. ఇవాళ ఒక నాన్ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చికెన్ కందనకాయలండి ఫ్రై చాలా బాగుంటుంది. ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కందనకాయలు అంటారు కొంతమంది, రాయలసీమలో అయితే రాతి గుండెకాయ అంటారు, నెల్లూరు సైడ్ అయితే కందనకాయలనే అంటుంటారు. ఎలా అన్నా ఒకటేనండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు. చికెన్ కందనకాయలతో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మళ్ళీ వదిలిపెట్టరు. ఇలా చికెన్ కందనకాయల్ని బాగా నీట్గా ఉప్పేసి పసుపేసి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలండి. బాగా అంటే 2 చేత్తో రబ్ చేసుకొని కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ కందనకాయల్ని ఎక్కువ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే ప్రెషర్ కుక్కర్లో దాల్చిన చెక్క, లవంగం ఒకటి, అలాగే బిర్యానీ ఆకు వేసేసుకున్నానండి. ఆయిల్ అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసేసుకొని ఈ కందనకాయ ముక్కలన్నింటినీ వేసేసుకుందాం. రాతి గుండెకాయ అన్న కందనకాయలన్నా ఒకటేనండి. ఇలా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చివాసన ఇవేం లేకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అవుతున్నాం కానీ ముక్కలకి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇలా బాగా ఉప్పు పట్టిన తర్వాత ఇందులో వాటర్ అయితే యాక్చువల్గా ఈ కందనకాయల్లోనే ఉప్పు వేస్తేనే వాటర్ ఎక్కువ ఊరిపోతుంటుంది. అడిషనల్గా వాటర్ అవసరం లేదు. మనకు ఉడుకుతుందో లేదో అనుమానంగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇందులోని వాటర్ అంతా వచ్చేసింది చూసారా. ఇలా బాగా లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న టీ గ్లాస్తో ఒక అర గ్లాసు వాటర్ వేసుకున్నానండి. నేను కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను, అందువల్ల మీకు కొలతకి అర గ్లాస్ వేసుకుంటే చాలని చెప్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకొని 4 విజిల్స్ ఉడికించుకుందాం. ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఈ కందనకాయ ముక్కల్లో ఉండే వాటర్ పడేయకండి, కర్రీలోకి బాగుంటుంది. ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆ వాటర్ పడేస్తున్నాను. లేదు ఇన్ కేస్ మనకి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ ఫ్రైలో పెద్దగా ఉండే మందపాటి పెనంలో సోంపు ఒక 1/2 టీ స్పూను, ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలండి సన్నగా తరిగి వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రంగు మారి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కందనకాయలు తీసుకుంది అరకిలోకి కాను చిన్న టీ స్పూన్తో 1.5 టీ స్పూన్ వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి తగినంత, అంటే మనకు పచ్చివాసన కొంచెం నాన్ వెజ్ అంటే స్మెల్ ఇలాంటివి ఏం లేకుండా ఉండడం కోసం పసుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక రెమ్మ వేసేసుకున్నానండి. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇప్పుడు కందనకాయలు అంటే రాతి గుండెకాయ ముక్కల్ని, ఉడికించుకున్న ముక్కల్ని వాటర్ ఏం లేకుండా చూపిస్తున్న విధంగా వేసేసుకుందాం. ఆల్రెడీ ఉడికేటప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సపరేట్గా అవసరమైతే లైట్గా వేసుకోండి. ఫ్రైకి కాబట్టి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. ఈ ముక్కలన్నిటినీ అలాగే 2-3 నిమిషాల పాటు మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ సపరేట్ అయ్యి సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 4 టమోటాలని సన్నగా తరిగిన ముక్కల్ని వేసేసుకుందాం. టమోటా పేస్ట్ వేసుకుంటే ఫ్రై అనేది మరి వేగడానికి బాగోదు, అందువల్ల ముక్కల్ని వేసుకుంటేనే ఈ ముక్కలు వేగే లోపల ఇవి బాగా ఫ్రై అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా మగ్గి కొంచెం మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని అలా వదిలేద్దాము. ఇందులో నేను అడిషనల్గా వాటర్ అయితే వేయలేదు, ఈ టమోటా ముక్కలు వేసుకున్న వాటరే. చూసారా ఎలా వాటర్ వచ్చేసిందండి. మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకుందాము. ఇక్కడైతే నేను 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి, నేను వేసాను కదా అని వేయకండి. ఒక్కొక్క కారపొడి మనం అంగిట్లో కారపొడి అయితే ఎక్కువ కారం ఉంటుంది, ఇంట్లోదైతే కొంచెం లిమిట్గా ఉంటుందండి. అలాగే ధనియాల పొడి 1.5 టీ స్పూన్, ఇందులో గరం మసాలా పొడి గాయత్నోస్ కిచెన్ 1/2 టీ స్పూన్ అండి. ఇలా ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం.
ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అలాగే లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. ఇలా బాగా ఫ్రై అయిపోయి ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టాయంటే చూసుకుందాము. ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. ఇలా బాగా రెడీ అయిపోయి బాగా డ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 15 నిమిషాల పాటు పడుతుందండి. ఇలా అయిన తర్వాత చివరగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక రెమ్మ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాకైతే ఇలా వేసుకోవడం బాగా ఇష్టం అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా 1 లేదా 2 రెమ్మలు వేసేసుకొని ఆ వేడిగా ఉండే దానిపైన లాస్ట్లో పచ్చిమిరపకాయల చీలికలు ఒక 2 వేసుకుందామండి. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ వేడికి సరిపోతుంది, మరి ఎక్స్ట్రాగా వేడేం లేదు. ఇలా ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే రాతి గుండెకాయ చికెన్తో ఫ్రై రెడీ అండి. కందనకాయల చికెన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.